హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 'పుష్ప 2' సినిమాకి ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్‌ని నమోదు చేసేంత సీన్ ఉందో లేదో చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా 'పుష్ప 2' సినిమా ఇండియాలోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ని సాధించినటువంటి సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ వేరు, బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే వరలవిడి కలెక్షన్స్ అనేవి వేరు. ఎందుకంటే అత్యధిక బిజినెస్ చేసినటువంటి ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్స్‌ని సాధించాలి అనే రూల్ ఏమీ లేదు. సినిమాలో ఉండేటటువంటి కంటెంట్ మాత్రమే ఆ బిజినెస్‌ని రికవర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కానీ కంటెంట్ ఒకటే ఉంటే సరిపోదు. సినిమాకి సూపర్బ్ క్రేజ్‌ని తీసుకొచ్చే విధంగా భారీ ప్రమోషన్స్ అనేవి ఉండాలి. రీసెంట్ టైమ్స్‌లో ఇలాంటి సెన్సేషనల్ ప్రమోషన్స్‌ని 'పుష్ప 2' సినిమా చేస్తుంది. ఇది సినిమాకి ఎంతగానో హెల్ప్ అవుతుందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఇంతటి హైప్ రావడానికి కారణం నార్త్‌లో ఉన్నటువంటి బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్. 'పుష్ప పార్ట్ 1 ద రైజ్' సౌత్‌లో కంటే కూడా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక సక్సెస్‌ని సాధించింది. ఆ సక్సెస్ వల్ల నార్త్ ఆడియన్స్‌లో నెలకొన్నటువంటి ఎక్స్‌పెక్టేషన్సే ఈ సినిమాకి ఇంతటి హైప్‌ని తీసుకురావడానికి ఉపయోగపడ్డాయి. 'పుష్ప 1' వరల్డ్ వైడ్‌గా 370 కోట్ల వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేస్తే 'పుష్ప 2' ఏకంగా 2000 కోట్ల వరకు హ్యూజ్ టార్గెట్‌ని ఫిక్స్ చేసుకుంది. అంటే సినిమా కేవలం హిట్ అనిపించుకోవాలంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 1000 కోట్ల కలెక్షన్స్‌ని సాధించాలి. ఇక బ్లాక్ బస్టర్ వెర్డిక్ట్‌ని సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా 2000 కోట్ల వసూళ్లను సాధించాలి. లేదా మినిమం 1500 కోట్ల రేంజ్‌లో అయినా సరే కలెక్ట్ చేయాలి ఈ సినిమా. ఇక ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా ఆల్ ఇండియా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పుకొస్తున్నారు. అయితే సాధారణ ప్రేక్షకుల్లో చాలా మందిలో ఈ సినిమాపై ఒక డౌట్ ఉంది. ఈ సినిమా మొదటి రోజు అత్యధిక ఓపెనింగ్స్‌ని సాధించినటువంటి ఇండియన్ సినిమాగా నిలిచేంత సీన్ ఉందా అని, ఇంకా చెప్పాలంటే లాంగ్ రన్‌లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి భారతీయ సినిమాగా నిలుస్తుందా లేదా అని. ఈ సినిమా ఆల్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవాలంటే 'RRR' సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా సాధించినటువంటి ఓపెనింగ్ డే కలెక్షన్స్ అయిన 225 కోట్ల గ్రాస్ మార్క్‌ని దాటి కలెక్ట్ చేయాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ అవ్వాలంటే 'బాహుబలి 2' బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్‌గా లాంగ్ రన్‌లో వరల్డ్ వైడ్‌గా కలెక్ట్ చేసినటువంటి 1800 కోట్లకు పైగా సాధించిన కలెక్షన్స్‌ని బీట్ చేసి ఈ సినిమా దాదాపు 1850 కోట్ల వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేస్తేనే 'బాహుబలి 2'ని బీట్ చేసి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా నిలుస్తుంది. ఇక కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా నిలవాలన్నా కూడా ఈ సినిమా 'దంగల్' సినిమా సాధించినటువంటి 2000 కోట్ల కలెక్షన్స్‌ని క్రాస్ చేయాలి ఖచ్చితంగా. పోనీ టాప్ 3 పొజిషన్‌లో నిలవాలన్నా సరే ఆల్ టైమ్ టాప్ 3లో ఉన్నటువంటి 'RRR' సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌ని ఈ సినిమా ఎలాగైనా సరే బీట్ చేయాలి. 'RRR' సినిమా వరల్డ్ వైడ్‌గా 1380 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాబట్టి ఈ రికార్డ్‌ని బీట్ చేయాలంటే 'పుష్ప 2' సినిమా ఖచ్చితంగా వరల్డ్ వైడ్‌గా 1390 నుండి 1400 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్‌ని సాధించి తీరాలి. ఇక ఈ కలెక్షన్స్ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ సినిమాపై ఉన్నటువంటి అంచనాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందినటువంటి 'పుష్ప 2' ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మూవీస్‌లో ఒకటి. ఇక ఈ సినిమాపై సౌత్‌లో కంటే నార్త్‌లోనే ఈ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి నెలకొనడానికి కారణం ఈ సినిమాలోని సాంగ్స్. ఈ సినిమాలోని సాంగ్స్ ఆ టైంలో నార్త్ ఇండియాని ఏ రేంజ్‌లో షేక్ చేశాయో మనందరికీ తెలుసు. కేవలం నార్త్ ఇండియాలో మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్‌గా ఉన్నటువంటి ఎంతోమంది సెలబ్రిటీస్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా కూడా సినిమాలోని అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ మేనరిజమ్స్‌ని ఇమిటేట్ చేస్తూ ఈ సినిమాలోని సాంగ్స్‌కి సోషల్ మీడియాలో రీల్స్ అండ్ షార్ట్స్ చేస్తూ ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఈ రేంజ్‌లో నెలకొనడానికి హెల్ప్ అయ్యారు. ఇక 'పుష్ప 2' నుంచి వచ్చినటువంటి సాంగ్స్ కూడా పార్ట్ 1కి మించి సోషల్ మీడియాని షేక్ చేస్తూ విపరీతమైనటువంటి ట్రెండింగ్‌కి గురయ్యాయి. చాలా కాలం పాటు ట్రెండింగ్‌లో నిలుస్తూ వచ్చాయి 'పుష్ప 2'లోని సాంగ్స్. దాంతో ఇప్పుడు ఈ సినిమాపై నార్త్‌లో ఏ సినిమాకి లేని విధంగా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఇక 'పుష్ప 2' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించే కలెక్షన్స్‌కి హెల్ప్ అయ్యే విషయాల్ని గనక మనం చూస్తే ముందుగా నార్త్ అండ్ మిగతా స్టేట్స్‌లో ఈ సినిమాపై ఉన్నటువంటి ఎక్స్‌పెక్టేషన్స్.
ఈ సినిమా ట్రైలర్కి మిక్స్డ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. దీనివల్ల నార్త్ అమెరికాలో ఇప్పటివరకు సూపర్ స్పీడ్లో ఉన్నటువంటి బుకింగ్స్ అనేవి కొద్దిగా స్లో అయ్యాయని చెప్పాలి. ఇక ఈ సినిమాపై నెలకొన్నటువంటి అంచనాలు అనేవి ఈ సినిమా ఓపెనింగ్స్కి ప్లస్గా నిలవగా లాంగ్ రన్ కలెక్షన్స్కి ఆ అంచనాలు అనేవి మైనస్గా కూడా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏమాత్రం ఈ సినిమా అంచనాల్ని అందుకోకపోయినా సరే రెండో రోజు నుంచి ఆ తర్వాత మూడో రోజు నుంచి డే బై డే కలెక్షన్స్ అనేవి కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది. అయితే టాక్ తేడా కొట్టినా కూడా అల్లు అర్జున్కి ఉన్నటువంటి క్రేజ్ వల్ల కొద్ది వరకు కలెక్షన్స్ని రికవర్ చేసే ఛాన్స్ ఉన్న ఓవరాల్గా వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి టాక్ అనేది ఓ రేంజ్లో రావాలి. లేకపోతే 2000 కోట్లు కాదు కదా, 1000 కోట్లు కూడా చాలా కష్టం. కానీ బ్లాక్ బస్టర్ టాక్ గనుక వస్తే చాలా వరకు టార్గెట్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక ఈ సినిమా కలెక్షన్స్పై నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే మరొక విషయం ఏంటంటే మెగా ఫ్యాన్స్లో ప్రెజెంట్ అల్లు అర్జున్పై హేట్ రేట్ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ఈ నెగిటివిటీ వల్ల తెలుగు స్టేట్స్లో ఈ సినిమా కలెక్షన్స్పై భారీ ఇంపాక్ట్ అనేది పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ టాక్ తేడా కొడితే ఈ ఇంపాక్ట్ అనేది ఇంకా గట్టిగా పడుతుంది ఈ సినిమా కలెక్షన్స్పై. ఇక దేవరా సినిమా ట్రైలర్ అనేది ఆ టైంలో రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమా మంచిగానే ప్రీ బుకింగ్ సేల్స్లో ముందు నిలుస్తూ వచ్చింది. అయితే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దేవరాలా కాకుండా బుకింగ్స్ అనేవి స్లో అయ్యాయి. దేవరా కంటే కూడా వెనకబడింది ప్రీ బుకింగ్ సేల్స్లో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బుకింగ్స్లో. అంటే ట్రైలర్ మోస్ట్లీ ఓవర్సీస్ ఆడియన్స్ని అండ్ చాలామంది మూవీ లవర్స్ని ఇంప్రెస్ చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చేయబోయే ప్రమోషన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యి సెకండ్ ట్రైలర్ కనుక రిలీజ్ చేస్తే అది కూడా బాగా క్లిక్ అయితే తగ్గిన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే లో అయినటువంటి బుకింగ్స్ కూడా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా 2000 కోట్ల మార్క్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలంటే ఈ సినిమాకి సంక్రాంతికి వచ్చేటటువంటి లాంగ్ రన్ కలెక్షన్స్ అనేవి కూడా చాలా కీలకం. మధ్యలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఉన్నా కూడా ఒకవేళ ఈ తేదీల్లో ఈ సినిమా 2000 కోట్ల మార్క్ని రీచ్ అవ్వలేకపోతే ఖచ్చితంగా సంక్రాంతికి రీచ్ అవ్వాలి. అయితే సంక్రాంతి కలెక్షన్స్ మీద దెబ్బపడే విధంగా 3 భారీ సినిమాలు రేస్లో ఉన్నాయి సంక్రాంతికి. ముందుగా గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ ఎంతో భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది సంక్రాంతికి. అలాగే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అండ్ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా సంక్రాంతికే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీని పడబోతున్నాయి. సో ఫైనల్లీ ఇన్ని అంశాలని తట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 సినిమా 2000 కోట్ల మార్క్ని రీచ్ అవ్వాలి. చూడాలి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు 2000 కోట్ల మార్క్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి ఇండియన్ సినిమా పేరుని మరింత పైకి తీసుకువెళ్తారో లేదో. మీలో ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారో అండ్ పుష్ప 2 సినిమా కోసం ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇక పుష్ప 2 సినిమా బాహుబలి 2 కలెక్షన్స్ ని దాటి ఇండియాస్ నెంబర్ 1 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలుస్తుందని మీరు అనుకుంటున్నారో లేదో దీనిపై మీ ఒపీనియన్ ని కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి షేర్ చేయండి.